హాయ్ షాలిని అగైన్. ఈరోజు రివ్యూ వచ్చేసి ది ట్రేటర్స్. ఇది ప్రైమ్లో ఉంది. వీక్లీ ఎపిసోడ్స్ ఎవ్రీ థర్స్డే అయితే వచ్చేస్తాయండి. ది ట్రేటర్స్ గురించి మీకు వన్ వర్డ్లో చెప్పాలి అంటే బిగ్ బాస్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ది ట్రేటర్స్. ఈ షో ఆల్రెడీ యూకేలో బ్లాక్ బస్టర్ అయిన షో. అండ్ బిగ్ బాస్ కూడా అక్కడి షోనేనండి. బిగ్ బ్రదర్ లాగా ఆ షో అయితే అక్కడ సక్సెస్ఫుల్ అయ్యింది. అండ్ ఇంకా ఈ షో గురించి చెప్పాలి అంటే కరణ్ జోహార్ హోస్ట్గా ఉన్నారు. 20 మెంబర్స్ కంటెస్టెంట్స్ అండ్ 1 crore ప్రైజ్ మనీ. అండ్ జేసీఎంఆర్ ప్యాలెస్లో అయితే ఈ షో అయితే రన్ అవుతుంది. 20 మెంబర్స్ కంటెస్టెంట్స్లో యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అండ్ యాక్టర్స్ ఉన్నారు. నేను ఈ ట్రైలర్ చూసినప్పుడే కొంచెం లక్ష్మీ మంచు ఉండగానే నేను ఈ షో అయితే చూసేద్దాం అనుకున్నాను. కానీ లక్ష్మీ మంచుది మాత్రం ఎలా జరిగిందంటే పువ్వు పూయక ముందే వాడిపోయినట్టు అయిపోయింది తనైతే ఈ షోలో. ఈ షో స్టార్టింగే ఒక 15 మినిట్స్లోనే ఎలిమినేషన్ అంటారు. అంటే ట్రస్టెడ్ పీపుల్ ట్రస్ట్ చేయండి, చూస్ చేసుకోండి అని ఏదో చెప్తారు. ఒక అమ్మాయి మిగిలిపోతుంది, మళ్ళీ ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ దొరుకుతుంది, మీరు పిక్ చేసుకోండి అని చెప్తారు. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎలిమినేట్ అయిపోతుంది. కానీ ఎలిమినేషన్ అయితే ఏం జరగదు. అంటే బిగ్ బాస్ ఎఫెక్టో ఏమో, అంటే సీక్రెట్ రూమ్లో తనని పెడతారు, మళ్ళీ తనని తీసుకొస్తారని నేనైతే ఆ ఇంట్రెస్ట్ పైన అయితేనే చూస్తున్నాను. ఇంకా వాళ్ళందరైతే ప్యాలెస్‌లోకి ఎంటర్ అయితే అయిపోతారు. ఇక్కడ కరణ్‌నే ట్రైటర్స్‌ని చూస్ చేస్తారండి. ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా అందరూ ఇంకా ఇన్నోసెంటే. కానీ వాళ్ళేమి ఇన్నోసెంట్ ఏం గాదండి. అమ్మో! ముదుర్లున్నారు. ట్రైటర్స్ కన్నా డేంజర్ ఉన్నారు వాళ్ళైతే. ఇక్కడ ఎలా ఉంటదంటే మనకి బిగ్ బాస్‌లో 1 వీక్‌లో జరిగే టాస్క్‌లన్నీ ఇక్కడ 1 డేలో జరిగిపోతాయి. ఇంకా అదే రోజు ఎలిమినేషన్ ఉంటది. ఇంకా ట్రైటర్స్ మాత్రము నైట్ వీళ్ళని చంపేస్తారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కలిసేటప్పుడు ఎవరైతే రారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే ఇంకా. వీళ్ళకి డైలీ టాస్క్ అయిపోగానే కరణ్ అయితే అందరిని కూర్చోపెట్టి ఒక పేపర్ ఇచ్చి అయితే కూర్చోబెట్టేస్తారు. ఎవరైతే మీరు ట్రైటర్ అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాయమనేసి. ఎవరైతే మెజారిటీ నేమ్స్ వస్తాయో తనని ట్రైటర్‌ని తీసుకొచ్చైతే నిలబెడతారో, అతను ట్రైటర్ గానియ్యండి, ఇన్నోసెంట్ గానియ్యండి, ఎవరైనా గానీ ఎలిమినేట్ అయితే అయిపోతారనమాట. ఫస్ట్ ట్రైటర్‌ని కనుక్కునేటప్పుడైతే ఒక అమ్మాయి బాగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడైతే నేను గనక ఆ ప్లేస్‌లో ఉంటే నేను గూడా ఆ అమ్మాయి మాటకి యాక్సెప్ట్ జేసి, ఆ! వీళ్ళే ట్రైటర్ అని చెప్పేసి అంతగా బాగా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చేసింది తనైతే. ఇంకా సెకండ్ టైమ్ అయితే అంతైతే ఏమనిపించలేదు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది వాళ్ళకి. సో, పప్పులో కాలేశారనే చెప్పొచ్చు. మనకి 'బిగ్ బాస్' అయితే లైవ్ అండి. వాళ్ళేం జేస్తున్నారనేది మనకి అంటే వ్యూస్ ఉన్నా లేకపోయినా అన్నట్టు చూసేయాల్సిందే అదైతే. ఇదైతే వెల్ ఎడిటింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో కంటెస్టెంట్స్ ఏం ఫీల్ అయ్యారనేది మళ్ళీ వాళ్ళొచ్చి మాట్లాడటం అదైతే నాకు బాగా నచ్చేసింది. నాకైతే కొంతమంది ఇక్కడ నచ్చారు. బట్ ఇప్పుడే చెప్తే ఇన్‌ఫ్లుయెన్స్ జేసేసినట్టు ఉంటది. నేను గూడా ఇంకా ఫర్దర్‌గా ఎపిసోడ్స్ చూసి మళ్ళీ చెప్తాను ఎవరు ఎలా ఉన్నారో, నాకెవరు నచ్చారు అనేదైతే. మీరైతే చూసేసేయండి. ప్రైమ్‌లో ఉంది 'ది ట్రేటర్స్'. బావుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ స్పెషల్లీ ఇది మైండ్ గేమ్ అండి. థాంక్ యూ సో మచ్.